హాయ్ హలో దిస్ ఈజ్ శ్రీకాంత్, వెల్కమ్ టు శ్రీ స్టోరీస్. ఈ మధ్య వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వాటిల్లో కొన్ని మెసేజెస్ ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్నాయి. అవేంటంటే ఫ్రీ గిఫ్ట్స్. అవును, ఒక కంపెనీ తమ టార్గెట్స్ని రీచ్ అవ్వడంతో ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటుంది. వెంటనే ఈ లింక్ని క్లిక్ చేసి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని. లేదా వాలంటైన్స్ డే స్పెషల్గా టాటా కంపెనీ గిఫ్ట్స్ ఇస్తోంది, ఈ లింక్ని క్లిక్ చేసి మీరు కూడా గెలుచుకోండి అని. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన బ్రెయిన్ ఆ ఫ్రీ గిఫ్ట్ అనే విషయం పైననే కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తుంది. మనం ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాం, ఈ ఫ్రీ గిఫ్ట్స్కి మనం ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్కి సంబంధం ఏదైనా ఉందా లాంటివి అస్సలు ఆలోచించం. రెగ్యులర్గా ఎంతోమంది ఇలా తెలియకుండా మోసపోతూనే ఉంటారు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇలాంటి మెసేజ్లు ఎవరు తయారు చేస్తారు, ఈ మెసేజ్ల్లో వచ్చే లింక్స్ రియలా ఫేకా, ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవతలి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు, మన డీటెయిల్స్ని తెలుసుకొని ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారు, ఇలాంటి విషయాల్లో మీకు తెలియకుండా మీరు చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి, అంతేకాకుండా ఇలాంటి వాటి వలలో పడకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇటువంటి ఎన్నో విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మాత్రమే కాకుండా మీరు ఎన్ని గ్రూపుల్లో వీలైతే అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. దాంతో మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి వాటి వలలో పడకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు అనుకోవచ్చు, మా ఫ్రెండ్స్కి ఇలాంటి వాటి గురించి తెలుసు, నేను ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు అని. మీకు తెలుసా, ప్రతి 10 మందిలో ఒకరికి ఇలాంటి వాటిపైన అవగాహన ఉండదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రీసెంట్గా ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక మెసేజ్ని ఇక్కడ చూద్దాం. అదేంటంటే, టాటా మోటార్స్ 30 మిలియన్ సేల్స్ రీచ్ అయినందుకు టాటా సఫారీ కార్ని గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటుంది అన్న ఒక మెసేజ్ వాట్సాప్ లాంటి వాటిల్లో చాలామంది షేర్ చేస్తున్నారు. దీన్ని మీకు చూపించడం కోసం ఓపెన్ చేస్తున్నాను. ఈ లింక్ని క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు మనల్ని ఎలా వలలో పడేస్తారో లైవ్గా చూద్దాం. ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్లో వచ్చిన లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను, చూడండి. లింక్ ఓపెన్ చేయగానే ఏమాత్రం డౌట్ రాకుండా ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఉండేలా పేజ్ క్రియేట్ చేశారు. ఇది ఫేక్ వెబ్సైట్ అని తెలుసుకోవడానికి ఉన్న పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఈ వెబ్సైట్ ఒరిజినల్ కాదు అన్న విషయం ఇక్కడ చూడొచ్చు. ఏ కంపెనీ వెబ్సైట్ అయినా దాని పేరు చివరిలో .com అని ఉంటుంది. ఉదాహరణకి ఈ టాటా మోటార్స్ని తీసుకుంటే వీళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ tatamotors.com. ఇక్కడ పైన ఉన్న లాగ్ సింబల్లో కూడా ఈ వెబ్సైట్ డిసెప్టివ్ అంటే మోసపూరితమైన వెబ్సైట్ అని గూగుల్ క్లియర్గా చెప్తోంది. ఇక మూడవ పాయింట్, ఇక్కడ కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి, చూడండి. 3154 మంది కామెంట్ చేశారు అని ఉంది. సరే, ఇంతమంది కామెంట్ చేశారు కదా, మరి మనం కామెంట్ చేయడానికి ఆప్షన్ ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఏ ఆన్లైన్ సైట్లో అయినా ఎవరైనా కామెంట్ చేసిన దాన్ని మనం లైక్ చేయడం లేదా మనం కూడా తిరిగి వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆ ఫెసిలిటీ లేదు. ఇది కేవలం ఒరిజినల్ కామెంట్స్ లాగా కనిపించడం కోసం, మనం వీళ్ళ కామెంట్స్ చూసి ఇది నిజం అని నమ్మడం కోసం క్రియేట్ చేసిన డమ్మీ మెసేజెస్ మాత్రమే. ఇప్పుడు ఎంతోమంది ఇలాంటి లింక్స్ని క్లిక్ చేసి ఎలా మోసపోతారో లైవ్గా చూద్దాం. చూడండి, ఈ లింక్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏమని ఉందంటే, టాటా మోటార్స్ కార్స్ 30 మిలియన్ సేల్స్ రీచ్ అవడంతో సెలబ్రేట్ చేసుకుంటుంది. దాంట్లో భాగంగా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే టాటా సఫారీ కార్ని గెలుచుకోవచ్చు అని. మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఏదో ప్రాసెస్ జరుగుతోంది, వెయిట్ చేద్దాం. ఇక్కడ కొన్ని గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిని టచ్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా మనల్ని నమ్మించడానికి ఇలాంటి మెసేజెస్లు చూపిస్తోంది. ఫైనల్గా ఒక బాక్స్లో కారు వచ్చింది, అంటే మనం కార్ గెలుచుకునే ఛాయిస్ ఉందని చెప్తున్నారు. అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ కార్ని మనం సొంతం చేసుకోవాలి అంటే వీళ్ళ లింక్ని 5 వాట్సాప్ గ్రూప్స్లో లేదా 20 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఇక రెండవది, మీ అడ్రస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీకు 5 నుండి 7 రోజుల్లో మీరు గెలుచుకున్న గిఫ్ట్ మీరు ఎంటర్ చేసిన అడ్రస్కి వస్తుంది అని ఇక్కడ ఉంది. దీన్ని ఓకే చేయగానే వాట్సాప్లో షేర్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీని తర్వాత ఏం జరుగుతుందో చూపించడం కోసం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నాను, చూడండి. ఫైనల్గా లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. ఈ లాస్ట్ స్టెప్ అనేది మనం ఇంతసేపు వలలో పడడం అని అంటున్నాం కదా, అది ఇక్కడే ఉంది. ఈ ఫైనల్ స్టెప్ కంప్లీట్ అవ్వాలి అంటే ఇక్కడ ఇచ్చిన యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలి. అంతేకాదు, ఆ యాప్ని 30 సెకండ్స్ ఓపెన్ చేసి ఉంచాలట. దీని తర్వాత అంటే వీళ్ళు ఇచ్చిన యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న 72 అవర్స్లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుందట. సో నేను ఇక్కడికే ఆపేశాను, కానీ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను, వినండి.
మనం వీళ్ళు చెప్తున్న ఈ యాప్ని ఇన్స్టాల్ చేయగానే మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది. మనల్ని వాళ్ళు ఏదో ఒక కారణంతో బ్లాక్మెయిల్ చేయడం లేదా డబ్బులు డిమాండ్ చేయడం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ లాస్ట్ స్టెప్ కూడా చేసి ఉంటే వాళ్ళ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ మొబైల్లో రీసెంట్గా ఇన్స్టాల్ అయిన ఆ యాప్ని వెతికి అన్ఇన్స్టాల్ చేయాలి. లేదంటే మీ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల మీరు ఈ ఉచ్చు నుండి బయటపడే అవకాశం ఉండొచ్చు. కానీ ఫోన్ని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల ఆ యాప్తో పాటు మీ మొబైల్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి. అందుకే ఇలాంటి ఫేక్ లింక్స్ని క్లిక్ చేసి ఇంత ఇబ్బంది పడేదాకా తెచ్చుకోకుండా ఉండడం మంచిది. చూసారు కదా ఇలాంటి లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మనం ఎలాంటి ప్రమాదంలో పడతామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.